అండి నమస్తే, నేను మీ నిరుష. వెల్కమ్ టు నిరుష పోయిన ఛానల్. అందరైతే ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉందనమాట. మార్నింగ్ లెగిసిన నుంచి అయితే చాలా పీస్ఫుల్గా అయితే ఉంది క్లైమేట్. ఎందుకంటే చూసారా, వర్షం అయితే పడుతుంది బీభత్సంగా, ఎక్కడ కూడా తెరుకులేదనమాట. వాన చూడండి, అస్సలు భలే ఉందనమాట వాతావరణం. ఇంకా పైకి వెళ్ళి షూట్ చేద్దామని చెప్తే ఇక్కడైతే ఫోన్ అయితే తడిచిపోతుంది కదా. ఇంకా థర్స్డే అనమాట ఈరోజు. మార్నింగే లేచిపోయాము. ఇంకా ఫ్రెష్ అయితే అయిపోయి దీపారాధన అయితే చేసేసుకొని ఇంకైతే అంబలైతే చేసి మా అత్తమ్మకి మా ఆయనకైతే ఇచ్చేసాను. నేను కూడా కొంచెం తాగేస్తాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇంకేం చేస్తున్నానంటే ఈ చల్లని క్లైమేట్లో వేడిగా వరిలో ఉప్మా చేసుకొని తింటే ఉంటుంది, అబ్బా భలే ఉంటుంది అనమాట. ఇంకైతే ఉప్మా అయితే నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను. మా అత్తమ్మ అయితే ఇప్పుడు స్నానం చేసుకొని అయితే వెళ్ళిపోతుంది. ఇంకా ఉప్మా చూసారా, ఇంకా ప్రిపేర్ చేశాను, వేగుతుంది మంచిగా. టమాటాలు ఉల్లిపాయలు వేసి అయితే మంచిగా అయితే చేస్తాను అనమాట. చాలా బాగుంటుంది. ఫుల్ రెసిపీ మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. ఉన్న ఉప్మా ఎలా చేయాలో ఏంటైతే నేనైతే చూపిస్తాను. ఈరోజు ఫుల్గా అయితే వ్లాగ్ అయితే షూట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఇంకా మా వాడు చూసాడా, ఇప్పుడు టైం అయితే 9 అవుతుందండి, ఇంకా లేగలేదు. లేపుదాం ఉండండి. అస్సలు అయితే లేగట్లేదు. వీడికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా హాలిడేస్ ఇస్తే అస్సలు అయితే బుర్రపాడనమాట. లైట్లు చూసారా, ఆపేసి చీకటిగా ఉంది రూము. ఇవ్వండి, ఇప్పుడు వెళ్తే లెగిచాడు. గుడ్ మార్నింగ్ అక్కిపండు, గుడ్ మార్నింగ్. మీ ఇంట్లో కూడా అంతేనా? మీకు సెలవులు వస్తే, మీ పిల్లలకి సెలవులు వస్తే ఇలానే పడుకుంటారా? మా ఇంట్లో అయితే మా పెద్దోడు అయితే ఎర్లీ మార్నింగ్ లేచిపోతాడు, కానీ చిన్నోడు అయితే అస్సలు లేగడనమాట. నానా గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మొహం అయితే చూపించడంట. ఇంకా మా ఆయన అయితే షాప్ దగ్గర ఫుల్ బిజీగా ఉన్నారు. ఇంకా నేనైతే ఉప్మా ప్రిపేర్ చేసేసి ఇప్పుడైతే మా ఆయనకైతే పంపిస్తాను. అతను తినేసిన తర్వాత నేనైతే తింటాను. యాక్చువల్లీ షాప్ దగ్గరే తింటాను ఉప్మా, సేమియా ఉప్మా అటువంటివి. కాకపోతే ఈరోజు క్లైమేట్ కూల్గా ఉంది కదా. మా ఆయన అయితే మార్కెట్కి అయితే రెస్ట్ ఇచ్చేస్తారు. అతను మార్కెట్కి అయితే రెస్ట్ ఇచ్చేస్తే నేనైతే ఇంట్లో ఫుల్ హ్యాపీ అనమాట. ఇంట్లో అన్ని పనులు అయితే చేసుకోవచ్చు, పీస్ఫుల్గా ఉండొచ్చు. అతను మార్కెట్కి వెళ్తే టెన్షన్, ఇంకా షాప్కి టైం అయిపోతుంది, తొందరగా వెళ్ళాలి చెయ్యాలి అని చెప్పేసి ఇంకా ఇంటి దగ్గర అయితే టీవీ సీరియల్ చూస్తూ అయితే తింటాను. ఇంకా మ్యాచ్ కదా వచ్చేస్తుంది, మ్యాచ్ అయితే వేసేస్తున్నారు. టీవీ సీరియల్స్ అయితే ఏమీ వేయట్లేదు. నేను ఫోన్లో అయితే చూసుకుంటాను హాట్స్టార్లో. ఇంకా ఒక ఉప్మాకి అయితే వాటర్ అయితే వేసేసుకున్నాను. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ అయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. షాప్కి అయితే వచ్చేసాను అనమాట. మా ఆయనకైతే టిఫిన్కి అయితే పంపించడానికి. నేనైతే తర్వాత అయితే తింటాను. షాప్ అయితే ఏదో చాలా ఖాళీగా ఉంది, చాలా కూల్గా ఉందన్నమాట. చూడండి బయట వాతావరణం అయితే. చూడండి ఉప్మా అయితే రెడీ అయిపోయింది. కొత్త ఎలా ఉడుకుతుందో చాలా బాగుంటుంది అనమాట వన్నొక ఉప్మా. మా ఇంట్లో అందరికైతే చాలా ఇష్టం ఈ ఉప్మా. ఇంకా టిఫిన్ అయితే అయిపోయింది కదా. ఇంకా పిల్లలకి, మా చిన్నోడికి, మా అమ్మమ్మకి, అదే మా అత్తమ్మకి, మా ఆయనకి అయితే పెట్టేసి నేనైతే షాప్కి అయితే వెళ్తాను. వచ్చేసారు, నేనైతే పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు నేను కానిచ్చేస్తాను. అయిపోయండి. చూసారా ఇక్కడ అస్సలు బయట అయితే ఒక్క పెట్ట మనిషి లేదు. వర్షం అయితే అస్సలు తగ్గలేదనమాట. మా షాప్కి ఇప్పుడు ఒక కొట్టుడు వచ్చాడు. టైం అయితే 12 అయిందండి. ఇంక వంట అయితే చేస్తున్నాను. అన్నం అయితే వండేస్తాను. తొక్కు పెట్టానమాట. ఫెస్టివల్ కదా, టమాటా తొక్కు అయితే చేస్తున్నాను. ఇంకా మామిడికైతే తీపి కర్రీ చేయమని చెప్పింది మా అత్తమ్మ, ఇంకా అయితే చేస్తున్నాను. ఇంకా వంట అయితే ఈరోజు సింపుల్గా అయిపోతుంది. ఎదురుగా జాంకాయ చెట్టు ఉందనమాట. ఆ అబ్బాయి ఏమో జాంకాయ తెచ్చిచ్చాడు. ఈరోజు ఇది సెకండ్ కాయ అంట. ఫస్ట్ కాయ అయితే వాళ్ళు తిన్నారు, సెకండ్ కాయ అయితే నాకు తెచ్చిచ్చాడు. ఎలా ఉంటుందో టేస్ట్ చూసి చెప్పాలి. ఇంకా కట్ చేస్తాను అనమాట. ఇంకా మావాడైతే ఇక్కడ ఏం మెకానిక్ చేస్తున్నాడో చూడండి. ఇది చక్కగా ఉంది బ్లూటూత్ని, ఇదైతే ఎరగొడతాను అంటున్నాడు. ఇప్పుడు ఎందుకు ఎరగొడతామంటే ఇందులో మెమరీ కార్డును ఇంకా సాంగ్స్ వేసుకున్న చిన్న బ్లూటూత్ టైప్ ఉంటుంది కదా, అదైతే వస్తుందట. దాన్ని అయితే ఎరగొడతామని చెప్తున్నాడు. వద్దని చెప్పాను. వాడు ఆడికి అయితే కంప్లీట్ ఇచ్చాను. పై క్యాప్ అయితే తీస్తాను అని అంటున్నాడు అనమాట. చూద్దాం ఏం చేస్తాడో. వీడికైతే ఈరోజు తగలాల్సిందే, మామూలు లేదు. అది కానీ ఎరగొడితే మాత్రం మామూలుగా కూడా తగులుతాయి. ఇంకొకరు విజిల్స్ అయితే 3 వచ్చాయి, ఇంకా 2 అయితే వచ్చేస్తే ఆపేస్తాను. ఇంకా ఇదైతే కట్ చేద్దామా, కట్ చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. ఇంకా జాంకాయ అయితే కట్ చేసుకొని తెచ్చాను. ఇప్పుడు ఎలా ఉందంటే చెప్తాను. కొంచెం కసగా ఉన్నట్టు అనిపిస్తుంది.
ఇంకొంచెం పండితే బాగున్నావు, చెట్టు ఊరికి ముందు తెంపిస్తాడు, పక్కన వాళ్ళు తెంపేస్తున్నారు అని చెప్పి. మావిడు మాత్రం అది ఎరగొట్టడం ఫుల్ బిజీగా ఉన్నాడు. దాన్ని వద్దురా అని చెప్పినా సరే ఎరగొడుతున్నాడు. ఇప్పుడు వచ్చి వాళ్ళ డాడీ అయితే వేస్తారు. మాయా చూడు, ఇది ఎరగొట్టేస్తున్నాడు బ్లూటూత్. పనికొచ్చినా అయితే ముగ్గురం అయితే పెట్టేసుకున్నాము. మా చిన్నాడు, నేను, మా ఆయన అయితే మామిడికాయ పప్పు కాదు టమాటా పప్పు, ఇంకా మామిడికాయ స్వీట్ కర్రీ చేశాను కదా, అదే అనమాట. ఇంకా ఫుల్గా కానిచ్చేసడమే. నైట్కి అయితే ఫ్రెష్ అయితే అయిపోయి ఇంకా రైస్ అయితే వండేసానండి. కొంచెం రైస్ అయితే వండాను. కొంచెం మాకైతే మా అమ్మమ్మకి నాకైతే పప్పు ఉంది. ఇంకా మా వాళ్ళకైతే మా చిన్నోడికి మా ఆయనకైతే గుడ్డుక్కురు చేశాను. ఎంత ఎమ్మీగా ఉంది కదా, చాలా బాగుంది. ఇంక నేను తిన్నప్పుడు ఎంత పర్ఫెక్ట్గా కుదరదు, కానీ వీళ్ళకి చేసినప్పుడు అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా భోజనాలు అయితే చేసేయడమే. టైం అయితే 9 అయింది. ఇంకా వీడియో అయితే ఎక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని అసలు మర్చిపోవద్దు. నెక్స్ట్ బ్లాగ్లో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్.